మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ పెందెకొస్తు పండుగ దినం యొక్క శుభాలు మీరు కూడా పొందుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు దేవుడు మనకిచ్చిన వాక్యము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు చదువుకుందాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. ఈ రోజు మనము పెంతెకొస్తు ఆదివారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, పెంతెకొస్తు పండుగ దినాన్ని. ఈ పెంతెకొస్తు పండుగ దినాన్న శిష్యులందరూ ఇంకా దేవుణ్ణి వెంబడించిన వారు కొంతమంది మేడగదిలో కూర్చుని ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడు వారికి అద్భుత రీతిగా ఆత్మను కుమ్మరించిన విధానాన్ని వాక్యాలు చూస్తున్నాం మనం. యేసు ప్రభు వారు ఆరోహణానికి ముందుగా వారితో ఈ విధంగా మాట్లాడారు. ఏమని అంటే 1వ అధ్యాయము 8-9 వచనాల్లో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఈ విధముగా వాగ్దానం చేసి దేవుడు ఆరోహణమై వెళ్ళిన తర్వాత వారు మేడగదిలో ఉండి ప్రార్థనలు చేస్తున్నప్పుడు 50వ దినాన్న మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుత రీతిగా వారి మీదకి అగ్నియు వంటి నాలుకలతో విభాగపడిన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, వాయువు వారి మీద కుమ్మరించబడింది. ఈ అగ్ని అనగా వాయువు అనగా దేవుని శక్తి అన్నమాట. దేవుని ఆత్మ అగ్ని వల్లే కనబడుతుంది. మోషే కూడా అగ్నిలో ఉండి దేవుడు మాట్లాడాడు కదా, అలాగే వాయువులో నుండి కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, వాయువులో కూడా వస్తూ ఉంటాడు మన దగ్గరికి. అలాగే పరిశుద్ధాత్మ వారిని కమ్మినప్పుడు వారు నానా భాషలతో మాట్లాడసాగిరి. ఆ పెంతెకొస్తు పండుగ దినాన్న దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం నెరవేరబడింది. మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, మీరు భూదిగంతముల ఎంతటా నాకు సాక్షులై ఉంటారు, ఈ సువార్తను ప్రచురం చేస్తారు అని దేవుడు వారికి వాగ్దానం చేసి ఈ పెంతెకొస్తు పండుగ దినాన్న వారికి ఆ అద్భుత కార్యం జరిగించారు. పరిశుద్ధాత్మతో వారిని నింపారు, భాషలు మాట్లాడే భాగ్యం ఇచ్చారు. యేసు ప్రభు వారి వల్లే విస్తారమైన జనమునకు సువార్త ప్రకటన చేసే ఆశీర్వాదం ఇచ్చారు. యేసు ప్రభు వారి వల్లే స్వస్థత పరిచే వరం ఇచ్చారు. యేసు ప్రభు వారి వల్లే జరగబోయే వాటిని, హృదయంలో ఉన్న తలంపులను, ఆలోచనలను గ్రహించే మనసు ఇచ్చారు వారికి. అననీయ సప్ఫీరల హృదయాలను పేతురు చూచి వారిని శపించిన విధముగా అంత అద్భుత కార్యాలు యేసు నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారని వాగ్దానం చేశారు దేవుడు. అంత అద్భుత కార్యము ఈ పెంతెకొస్తు నాడు వారు పొందారు. శిష్యులు 12 మంది శిష్యులు, ఇంకా కొద్దిమంది 120 మంది అక్కడ చేరిన వారందరూ కూడా ఈ కార్యం పొందారు. ఈ అద్భుత కార్యం చూడడానికి వచ్చిన 3,000 మంది ఆ అద్భుత కార్యం చూచి వారి భాషలు మాట్లాడడం చూచి, అన్య భాషలైనప్పటికీ ఆ పెంతెకొస్తు పండుగకు ముందు యెరూషలేమునకు చేరిన వారందరూ కూడా అక్కడ చేరి నానా భాషలు మాట్లాడేవారు. అక్కడ చేరినప్పుడు ఎవరి లాంగ్వేజ్ లో వారు మాట్లాడడం, పేతురు మాట్లాడడం వారు విన్నారు. ఇది ఎంత అద్భుతమో చూడండి. దేవుడు ఒక ఆత్మతో మాట్లాడుతున్నాడు, కానీ అక్కడ నానా భాషలు మాట్లాడే వారికి వారి భాష అర్థమవుతుంది. వారి భాష ఏంటో ఆ భాషలో వారికి అర్థమవుతుంది. అంత అద్భుతాలు పొందుకున్నారు పేతురు, ఇంకా మిగిలిన శిష్యులు, కొంతమంది శిష్యులు, దేవుణ్ణి వెంబడించిన వారెవరో వారందరూ. కనుక దేవుని యొక్క గొప్ప కార్యాలు ఆ రోజు వారు పొందగలిగారు, చూడగలిగారు. చేరిన వారందరూ చూడగలిగారు, మేడగదిలో వేచి ఉన్న వారందరూ పొందగలిగారు. కనుక దేవుని కొరకు ఎవరైతే
వేచి ఉంటారో, దేవుని కొరకు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారు అటువంటి అద్భుత కార్యాలే చూస్తారు, పొందుతారు కూడా. మనకు కూడా దేవుడు ఆత్మనిస్తానని వాగ్దానం చేశాడు కదా. పరిశుద్ధాత్మను మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. ఎవరైతే భక్తిగా ఉండి ప్రార్థన చేస్తూ ఆసక్తితో దేవుని కొరకు వెతుకుతూ ఉంటారో వారిని దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మతో నింపుతాడు. పరిశుద్ధాత్మ కార్యాలు వారి ద్వారా కూడా జరిగించుకుంటాడు. ఎంతో మంది భక్తులు ఈ విధముగా మన ముందు అద్భుతాలు చేయడం చూస్తున్నాము. అలాగే ఆసక్తితో ప్రార్థన చేసే వారందరికీ కూడా దేవుడు అద్భుత కార్యాలు జరిగించడానికి ఇది ఒక సాదృశ్యంగా మనకి చూపిస్తున్నాడు దేవుడు. ఆ రోజు పెంతుకొస్తున్నాడు, శిష్యులు అక్కడ చేరిన వారందరూ ఏ విధముగా దేవుణ్ణి మహిమ గల కార్యాలను చూచారో, అనుభవించారో, పొందారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ యాచన చేస్తూ గడుపుతూ ఉన్నారో వారికి కూడా దేవుడు తప్పకుండా ఈ ఆత్మ అనుభవాన్ని ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఈ సంఘటన ద్వారా మనకి తెలియబడుతుంది. ఇది పాత నిబంధన గ్రంథంలో పెంతుకొస్తు పండుగను వారు కూడా జరుపుకునేది. ఈ వారాల పండుగ అనేవారు. అక్కడ 7 వారాలు జరుపుకునేవారు. ఆ 7 వారాల పండుగను ఇక్కడ పెంతుకొస్తు పండుగగా జరుపుకుంటున్నారు. ఆ రోజు అక్కడ 40 దినాలు అక్కడ దేవుడు సంచరించి వారితో మాట్లాడుతూ చివరిగా శిష్యులతో కూడా మాట్లాడుతూ ఆరోహణమై వెళ్ళిన తర్వాత 10వ దినాన యేసు ప్రభు ఆరోహణమైన 10వ దినాన పెంతుకొస్తు దినాన ఈ యొక్క అద్భుత కార్యము శిష్యులు పొందుకున్నారు. కనుక మనము కూడా ఆసక్తితో ప్రార్థన చేద్దాము. మనము కూడా దేవుని కార్యాలు పొందుకుందాము. మనము కూడా అద్భుత కార్యాలు జరిగించగలుగుతాము, చూడగలుగుతాము. మనము కూడా ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి దేవుడు స్వస్థతనిస్తున్నాడు, అనేక మందికి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, జరగబోయే వాటిని చూపిస్తున్నాడు. అలాగే ఎవరు ప్రార్థన చేస్తే వారికి దేవుడు జరగబోయే వాటిని చూపిస్తాడు. ఎవరు బలమైన ప్రార్థన, బలమైన విశ్వాసంతో ఉండి ప్రార్థన చేస్తారో వారికి దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మనిస్తాడు. అట్టి పరిశుద్ధాత్మ అనుభవము మీరందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయనా. మా రక్షకుడైన యేసయ్య వందనాలు. పరిశుద్ధాత్మ దేవ వందనాలు. ఈ సమయంలో ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. చూస్తున్న బిడ్డలు కూడా ప్రభువా ఈ పెంతెకొస్తు అనుభవాన్ని పొందగలిగినటువంటి వారిగా చేయండి నాయన. పెంతెకొస్తు అనుభవములో నాయన శిష్యులు పొందిన ఆత్మను చూస్తున్న బిడ్డలు కూడా పొందే వారినిగా చేయండి నాయన. వారు ఆత్మలోనైనా ఆనందించే వారినిగా చేయండి. ఆత్మానుభవము కలిగిన వారుగా మిమ్మల్ని మహిమపరిచే వారినిగా చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల ఎద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.